కవిత వికెట్ పడింది. కేసీఆర్ బీఆర్ఎస్ నుంచి కవితని సస్పెండ్ చేస్తున్నట్టు అఫీషియల్గా ప్రకటించారు. ఇది ఎప్పుడో అప్పుడు జరిగి తీరుతుంది అని అనుకున్నారు కానీ ఇప్పుడు కాళేశ్వరం మీద సిబిఐ విచారణకి టైంలో కవిత హరీష్ లాంటి లీడర్లకు వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్గా కనపడుతోంది. ఇంతకీ కవిత సస్పెన్షన్ తర్వాత రాజకీయం ఎలా ఉండొచ్చు, అసలు ఇండివిజువల్గా రాజకీయంగా కవిత ఏ మేరకు ప్రభావం చూపించగలుగుతారు, బీఆర్ఎస్ ప్రాస్పెక్ట్స్ ని అవకాశాలని ఎంతవరకు ఎఫెక్ట్ చేయగలుగుతారు, డీటెయిల్ గా చూద్దాం. దిస్ ఈజ్ యువర్ కీ టాక్స్. రాజకీయంగా ఆటుపోట్లు ఎదుర్కోవడం అనేది విపక్షంలో ఉన్న ఏ పార్టీకైనా తప్పనిసరి. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంది కాబట్టి బీఆర్ఎస్కి ఎదురులేదు అని ఈ మధ్య కాలం వాళ్ళు అనుకుని ఉండొచ్చు. కానీ కేసీఆర్ పార్టీ స్థాపించిన నాటి నుంచి చూస్తే గనక ఆటుపోట్లు కాదు గుండెపోట్లు చాలా ఎదుర్కొంది టీఆర్ఎస్. ఆఖరికి నరేంద్ర, విజయశాంతి లాంటి వాళ్ళు కూడా పార్టీకి దూరం అయ్యే పరిస్థితి వచ్చినప్పుడు ఎదుర్కొన్న సవాళ్లు ఇప్పటికీ చాలామంది గుర్తుంటాయి. ఇంకొంతమంది అయితే చాలా తీవ్ర స్థాయి ఆరోపణలు చేసి ముక్కు నేలకు రాయడం అనేది ఒక 15 ఏళ్ల కిందట నిత్య కృత్యం అన్నట్టుగా ఉండేది. చాన్నాళ్ళ తర్వాత ఇప్పుడు సొంత కుమార్తె మీదే సస్పెన్షన్ వేటు వేసే పరిస్థితి బీఆర్ఎస్ నాయకత్వానికి, కేసీఆర్కి వచ్చింది. ఇంతకీ కవిత వ్యూహం మీద కేసీఆర్ ఎలాంటి వైఖరితో ఉన్నారు అనేది తెలిస్తే గనక చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. కవిత అసంతృప్తిగా ఉండటం అనేది ఇవాల్టి విషయం కాదు. బీఆర్ఎస్ సెకండ్ టర్మ్ ఉన్నప్పటి నుంచే కేసీఆర్కి కవితకి మధ్య రాజకీయ దూరం అనేది పెరగడము, కేటీఆర్తోనూ హరీష్ లాంటి వాళ్ళతోనూ కవితకి రాజకీయ వైరం పెరగటం అనేది ఓపెన్ సీక్రెటే. అప్పట్లో ఇంటర్నల్గా ఒక టాక్ నడిచేది. కవిత కొన్ని ఆబ్లిగేషన్లు పెడితే అప్పటి సిఎస్ వాటిని తిప్పి కొడతారని. అలా తిప్పి కొట్టిన తర్వాత అదే టాపిక్ మీద నాటి పిసిసి చీఫ్ ప్రెస్ మీట్ పెడతారు అని బీఆర్ఎస్ వాళ్ళు ఇంటర్నల్గా మాట్లాడేవాళ్ళు. అది పార్టీలో అంటే అటు బీఆర్ఎస్లోను ఇటు అప్పటి పిసిసి కాంగ్రెస్లోను ఓపెన్ సీక్రెట్. అంటే కోఆర్డినేటెడ్గా జరుగుతోంది ఇదంతా అని బీఆర్ఎస్ అధినేత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పటి నుంచే అసంతృప్తిగా ఉన్నారు అని చెప్తారు. ఆ తర్వాత కాలక్రమంలో బీఆర్ఎస్ ఓడటము గత కొన్నాళ్లుగా పార్టీలో కీలక నాయకుల మీద, కేటీఆర్ మీద, హరీష్ మీదే కాదు జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళ మీద కూడా కవిత వోకల్గా విమర్శలు చేయడం అనేది కనపడుతూ ఉంది. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు మీద సిబిఐ విచారణకి ఆదేశించినప్పుడు హరీష్ రావు అవినీతి చేశారు, అందుకోసమే కేసీఆర్ రెండో విడత గెలిచిన తర్వాత క్యాబినెట్లోకి తీసుకోవడానికి తాత్సారం చేశారు అని కవిత మాట్లాడడాన్ని చూసాం. ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అంటే కవిత మాటలకు అర్థం ఏంటి అంటే అవినీతి జరిగిన విషయం వాస్తవం, ఆ విషయం తెలిసి కూడా కేసీఆర్ మౌనంగా ఉన్నారు అని పరోక్షంగా నాయకత్వాన్ని దెబ్బకొట్టేందుకు కవిత ప్రయత్నించారు అని కేసీఆర్ భావించడం, ఇప్పుడు సస్పెన్షన్ వేటు వేయడం చూస్తూ ఉన్నాం. మరి సస్పెన్షన్ తర్వాత కవిత రాజకీయంగా ఎంతవరకు ప్రభావం చూపించగలుగుతారు? ఓ పక్కన విచారణ పేరుతో బీజేపీ హడావిడి చేసేందుకు కొంత ట్రై చేయొచ్చు. అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ కొంత తాటాకు చప్పులు చేయడం, హంగామాకి దిగటం ఉంటుంది. ఇలాంటి టైంలో విపక్షంగా ఉన్న బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత వెంట ఎంతమంది వెళ్తారు? ఒకవేళ వెళ్లే అవకాశమే ఉండుంటే గనక గత కొన్నాళ్లుగా ఏది ఆ లేఖ బయటపడిన తర్వాత ఈ పాటికే వెళ్ళుండాలి, కవితకి అనుకూలంగా కొందరైనా మాట్లాడి ఉండాలి. అలాంటి పరిస్థితి లేదు అంటే బీఆర్ఎస్ నుంచి కదిలేందుకు ఎవరూ సిద్ధపడకపోవచ్చు. ఇక కవిత రాజకీయంగా ప్రభావం ఎంత మేర చూపిస్తారు అంటే చాలా మైన్యూట్ అనే అనుకోవాలేమో ఇప్పటికీ. ఎందుకంటే బీఆర్ఎస్లో ఉంటే కవిత నీళ్లలో ఉన్న ముసలి, బతుకమ్మ సంబరాలు, దసరా వచ్చేసరికి హంగామా, ఇవన్నీ బీఆర్ఎస్ ఫ్లేవర్ వల్ల, పవర్ వల్ల జరిగేవి ఇంతకాలం. ఇప్పటి వరకు బీఆర్ఎస్ నాయకత్వం మీదకి కవితని ఎగదోయడానికి బ్యాకప్ సపోర్ట్గా ఉన్నవాళ్ళు ఇప్పుడు ఎంతవరకు సహాయపడగలరు, అసలు వాళ్ళ శక్తి ఎంతవరకు సరిపోతుంది అనేది తొందరలోనే తేలిపోతుంది. అయితే ఒక్కటి మాత్రం నిజం, ప్రస్తుత పరిపాలన మీద జనంలో అసంతృప్తి ఉన్నప్పుడు, కేంద్ర స్థాయిలో బీజేపీ గ్రాఫ్ ఏంటి అనేది మనకు అర్థమవుతూ ఉన్నప్పుడు తెలంగాణకి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఎవరు అంటే సమాధానం ఈజ్ వెరీ క్లియర్. ఇలాంటి టైంలో కవిత ఏటికి ఎదిరిదే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదైతే నిజం. మీరేమంటారు?